అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించిన సందడి అయితే మొదలైపోయింది. సో ఈ రోజు నుంచి నవంబర్ 27 ఈ రోజు నుంచి అయితే మొదటి దశ నామినేషన్ల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సో డిసెంబర్ 11 తారీఖున మొదటి దశ పోలింగ్ అయితే ఉండనుందన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే అదృష్టం అంటారు కదా, అదృష్టం తలుపు తడితే అదృష్టం అని అంటారు కదా. సో అట్లాంటి ఒక అదృష్టం అయితే కలిసి వచ్చింది ఒక కుటుంబానికి. అది ఎక్కడ ఏంటి అని అయితే విషయం తెలుసుకుందాం. మరి ఒకే కుటుంబంలో ఒక వ్యక్తి సర్పంచ్, అట్లాగే ఇద్దరు వార్డ్ మెంబర్లు అయితే కాబోతున్నారు. సో అది ఎక్కడ జరిగింది ఏంటి దాని గురించి మొత్తం క్లుప్తంగా అయితే తెలుసుకుందాం. నిజంగా ఇదైతే ఆ కుటుంబానికైతే అదృష్టం అనే చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఒక సర్పంచ్ పదవి, ఒక ఇద్దరు వార్డ్ మెంబర్లు, అంటే పోటీ చేయకుండానే కాబోతున్నారు అనమాట. పోటీ చేస్తే కాదు, పోటీ చేయకుండానే వాళ్ళైతే ఒక సర్పంచ్, 2 వార్డ్ మెంబర్లుగా అయితే కాబోతున్నారు. సో అది ఎట్లా జరిగింది ఏంటి అనేది అయితే క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి. సో ఈ సంఘటన ఎక్కడ జరిగిందనంటే వికారాబాద్ జిల్లాలో జరిగింది. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం, సో అట్లాగే మంతన్ గౌడ్ గ్రామంలో ఈ సంఘటన అయితే జరిగింది. సో ఏం జరిగింది అని కనుక చూస్తే మనము ఆ గ్రామంలో మొత్తం 494 ఓటర్లు అయితే ఉంటారు అనమాట. 494 ఓట్లు అయితే ఉంటాయి. మొత్తం 8 వార్డులు అయితే ఆ గ్రామంలో ఉంటాయి అన్నమాట. విషయం ఏంటంటే ఇక్కడ సర్పంచ్ వచ్చేసి ఎస్సీ జనరల్కి అయితే రిజర్వ్ చేసిరు అనమాట. అంటే సర్పంచ్ స్థానం ఉంటుంది కదా, అది ఎస్టీ జనరల్కి అయితే రిజర్వ్ చేసిరు. అట్లాగే 4వ వార్డు ఎస్టీ జనరల్కే రిజర్వ్ చేసిరు. 3వ చూసుకుంటే 6వ వార్డు చూసుకుంటే ఎస్టీ మహిళకు అయితే రిజర్వ్ చేసిరు. సో సర్పంచ్ ఎస్టీ జనరల్, 4వ వార్డు ఎస్టీ జనరల్, 6వ వార్డు ఎస్టీ మహిళా చేసేసారు. సో మొత్తం 3 స్థానాలు అన్నట్టు. సో ఇదేంది ఇట్లా ఎస్టీకి వేసినంత మాత్రాన వాళ్ళకి ఎట్లా వస్తుంది అని అంటారు కదా. సో ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. సో ఆ గ్రామంలో భీమప్ప వెంకటమ్మ అనే ఇద్దరు దంపతులు ఉంటారు అన్నమాట. సో భీమప్ప వెంకటమ్మ దంపతులు. ఇక్కడ విషయం ఏంటంటే ఆ ఊర్లో వాళ్ళు ఒక్కటే కుటుంబం ఉంటుంది, ఇంకొవ్వరు ఉండరు. ఎస్టీకి సంబంధించిన వాళ్ళు ఎవ్వరు లేరు. భీమప్ప వెంకటమ్మ ఇద్దరు దంపతులు, ఆ ఇద్దరు దంపతులకు 2 కొడుకులు. సో వాళ్ళకి పెళ్ళిళ్ళైన కోడళ్ళు. సో మొత్తము 6 ఉంటారు అన్నమాట వాళ్ళు. సో అర్థమవుతుంది కదా, భీమప్ప వెంకటమ్మ వాళ్ళకి 2 కొడుకులు, వాళ్ళకి పెళ్ళిళ్ళైన వాళ్ళ కోడళ్ళు, మొత్తం 6 ఉంటారు అనమాట. ఓకేనా. సో 6 ఉంటే ఇక్కడ ఏం చేసిరు, మొత్తం 6. ఇక్కడ సర్పంచ్ పదవి ఎవరికి వచ్చింది అంటే ఎవరికి రిజర్వ్ చేసిరు, ఎస్టీ జనరల్కి రిజర్వ్ చేసిరు. సో ఇంకో కుటుంబం లేదు, మొత్తం 6. ఆ 6 కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు, 2 అన్నదమ్ములు, వాళ్ళ అమ్మ నాన్న, సో వాళ్ళిద్దరు భార్యలు అనమాట. సో ఇప్పుడు ఎస్టీ సర్పంచ్ ఎవరికి అవుతుంది జనరల్. సో ఆ జనరల్ ఇప్పుడు 6 ఇట్లల్లో ఎవరన్నా ఒకరు సర్పంచ్ అవుతారు. సో వాళ్ళైతే పోటీ చేసుకోలేరు కదా, మేము నాకు కావాలి నీకు కావాలని అయితే పోటీ చేసుకునే పరిస్థితి అయితే ఉండదు. సో కాంప్రమైజ్ అయితే సర్పంచ్ వాళ్ళకే వస్తుంది. 4వ వార్డు ఎస్టీ జనరల్ ఒకరికి వస్తుంది. అంటే 6 ఇట్లల్లో ఒకరు ఆ పదవి తీసుకోవచ్చు. 6వ వార్డులో ఎస్టీ మహిళా జనరల్. సో ఈ 6 గుట్లలో ఒకరు తీసుకోవచ్చు. అంటే ఇక్కడ వేరే కుటుంబం లేదు, ఇంకా పోటీ చేయడానికి వేరే కుటుంబం లేదు కాబట్టి ఆ 4 ఇట్లనే ఆ 6 ఎవరైతే ఉంటారో భీమప్ప వెంకటమ్మ దంపతులకు వాళ్ళిద్దరు కొడుకులు, వాళ్ళిద్దరు కోడళ్ళు, మొత్తం 4 అనమాట. మొత్తం 6 ఓటర్లు ఉన్నారు. ఆ ఓటర్లో ఇంకే ఏ పోటీ లేకపోవడం వల్ల ఆ సర్పంచ్ పదవి, 2 వార్డ్ మెంబర్ పదవులు వాళ్ళకే రానున్నాయి అంట. అంటే 3 పదవులు అయితే వాళ్ళకైతే రానున్నాయి అనమాట. ఇది అనమాట అక్కడ జరిగిన న్యూస్. సో మరి ఇది ఒకటే గ్రామంలో ఉంటే మరి ఇది ఎట్లా చేసిరు అని అంటే ఇక అది తెలియదు. మరి 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే ఈ రిజర్వేషన్లు అయితే ఖరారు చేసిరు. అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 2011 ప్రకారం అక్కడ వాళ్ళ జనాభా ప్రాతిపదికన అక్కడ రిజర్వేషన్లు అయితే ఖరారు చేసిరు. సో ఈ ప్రస్తావన వచ్చినప్పుడు మరి అక్కడ ఒకే కుటుంబం ఉంటే మరి లాస్ట్ టైం ఏదైతే గతంలో అంటే ఇంతకుముందుకు ఈ నోటిఫికేషన్ కాక ఇంతకుముందుకు ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో, సో అప్పుడు ఏం జరిగిందంటే మరి అక్కడ కొందరు ఎస్సీ స్థానాలు కేటాయించారు, కొందరు ఎస్టీ లేకపోయినప్పటికీ కేటాయించిన స్థానాలు అయితే అక్కడ వచ్చినాయి ఉంటాయి. అవెందుకు వచ్చినాయి అని అంటే మరి 2011 లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీలకు అయితే అక్కడ ఉండేవాళ్ళు. సో దాని తర్వాత వాళ్ళైతే అక్కడి నుంచి ఆ ఊర్లో నుంచి వెళ్ళిపోవడం వల్ల సో మనం ఆ లెక్కలే అంటే 2011 లెక్కల ప్రాతిపదికనే తీసుకొని ఈ రిజర్వేషన్లు అనేది ఖరారు చేసిరని చెప్పేసి అధికారులు అయితే మనకు చెప్తున్నారు. అంటే 2011 ప్రకారమే జరుగుతున్నాయి. సో ఇక్కడ కూడా ఇదే గ్రామంలో జరిగిందనమాట. సో భీమప్ప వెంకటమ్మ అనే దంపతులు వాళ్ళు సొంతూరు అది కూడా కాదు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. వాళ్ళు వేరే గ్రామం నుంచి ఇక్కడ వలస వచ్చి గత 15 సంవత్సరాలుగా అక్కడైతే ఉంటున్నారంట. మొత్తానికి వెళ్ళైతే వాళ్ళ ఒక కుటుంబంలో ఒక సర్పంచ్, 2 వార్డ్ మెంబర్లు అయితే కానున్నారు. అంటే నామినేషన్లు వేయకుండానే ఈ 6 మనిషి ఒక పదవి తీసుకుంటే సో ఒక సర్పంచ్, 2 వార్డ్ మెంబర్లు అయితే అది కానున్నారు అనమాట. సో ఇదనమాట దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి నామినేషన్ వేయకుండానే
నామినేషన్ వేయకుండానే మరి సర్పంచ్కి ఈ రోజులలో ఎంత డిమాండ్ ఉంటుందో మనందరికీ అయితే తెలుసు. కొందరు అయితే డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు, సర్పంచ్ పదవి కోసం చాలా సంవత్సరాలుగా అయితే వెయిట్ చేస్తుంటారు. మరి ఏ కష్టం చేయకుండానే ఏది చేయకుండానే వాళ్ళకైతే మరి అంటే ఏమంటారుగా, అది కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుట్టిండు అనే ఒక సామెత ఉంటుంది కదా మన తెలంగాణలో. సో అట్లా వాళ్ళకైతే మరి ఏం చేయకుండానే 3 పదవులు అయితే వచ్చేసినాయి. సో ఇదనమాట దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్.